నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపానాదెల్ల పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం ప్రభుత్వమే పగపడితే సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు పెద్ద సమస్య వచ్చి పడింది. క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనకు పోస్టింగ్ దక్కలేదు. ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినా స్పందన లేదు. ఈ నెల 31తో ఆయన పదవీ కాలం పూర్తి కాబోతోంది. 2019 ఎన్నికల తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది. ఆయన 2 సార్లు సస్పెండ్ చేసింది జగన్ ప్రభుత్వం. క్యాట్ ను ఆశ్రయించిన తర్వాత తీర్పు అనుకూలంగా వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని జగన్ ప్రభుత్వం ఆయనపై ఆరోపించింది. దీంతో ఆయన 2 సార్లు సస్పెండ్ కు గురయ్యారు. దీనిపై ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ మాత్రం ఆయనకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని, సస్పెన్షన్ కాలంలో జీతం కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ తీర్పుకు సంబంధించిన పేపర్లు 3 రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఆ వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సిఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆ తీర్పు ప్రతుల్ని అందజేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు దరఖాస్తును కూడా అందజేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ దగ్గర అనుమతి పొందిన తర్వాత ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఫైల్ను ఎలక్షన్ కమిషన్ కు పంపించాలి. కానీ చీఫ్ సెక్రటరీ ఏబీ వెంకటేశ్వరరావు ఫైల్ను సీఎం జగన్ కు పంపించారు. పదవి విరమణ చేసే వరకు విధుల్లోకి తీసుకోకూడదనే ఎత్తుగడతోనే ఇలా వ్యవహరించారనే చర్చ ఏపీఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ల మీద సస్పెన్షన్లు విధించి 5 ఏళ్లలో అక్రమ కేసులతో వేధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా అదే ధోరణి కొనసాగిస్తోంది. మరోవైపు ఏబీవీ సస్పెన్షన్ను ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఏపీ హైకోర్టులో సవాలు చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్లో సిఎస్ జవహర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ అనుమతి లభించకపోవడంతో ఆ పిటిషన్ అడ్మిట్ కాలేదు. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్ కు కేంద్రం నుంచి అనుమతి పొందారు. రాష్ట్రంలోని ఓ ప్రముఖ దేవస్థానం ఈవో కేంద్ర హోంశాఖలో మంత్రాంగం నడిపించి ఏబీవీ ప్రాసిక్యూషన్ కు అనుమతి తెచ్చారని సమాచారం. క్యాట్ ఆదేశాలు అమలు చేసి ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడానికి ప్రాసిక్యూషన్ తో సంబంధం లేకపోయినా సరే ఆయనకు పోస్టింగ్ ఇవ్వట్లేదు. జగన్ సీఎం అయ్యాక అనేక మంది అధికారులపై కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టారు. ఇందుకోసం సవాంగ్ అనే డీజీపీ హోదాలో ఉన్న అధికారి పోర్జరీ కూడా చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఒక్క ఏబీవీ మాత్రమే బయటకు కనిపిస్తున్నారు. ఆయన 5 ఏళ్ల సర్వీస్ ను తప్పుడు పద్ధతిలో సస్పెన్షన్ పేరు చెప్పి నాశనం చేశారని క్యాట్ చెప్పింది. సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. అయినా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన రిటైర్ అయ్యే వరకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉండాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఇదంతా సిఎస్ కనుసన్నల్లోనే జరుగుతోంది.